రైతుల చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఢిల్లీ వెళ్లేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నించారు. అయితే రైతు నేతలు రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బ్యారికేడ్లను తొలగించి వచ్చేందుకు రైతులు ప్రయత్నాలు చేశారు. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక మంగళవారం చలో ఢిల్లీ కార్యక్రమంగా హింసాత్మకంగా మారింది. పోలీసుల దాడిలో రైతులు అలాగే మీడియా ప్రతినిధులు దాదాపు 60 మంది వరకు కూడా గాయపడ్డారు. మొత్తం 100 మంది గాయపడ్డారని రైతు సంఘం నేతలైతే ప్రకటించారు. ఇవాళ తిరిగి చలో ఢిల్లీ ప్రారంభమవుతుందని రైతులు అన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతు నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని స్పష్టం చేశారు. 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒప్పందాలు కూడా రద్దు చేయాలని, ఉత్తరప్రదేశ్ లఖింపూర్ కేరీ మృతులకు పరిహారం కూడా ఇవ్వాలని కోరుతున్నారు. 2020 సంవత్సరంలో ఆందోళన చేసిన సమయంలో నమోదు చేసిన కేసులను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిలో ముఖ్యమైన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో చలో ఢిల్లీ కార్యక్రమం కోసం 200 మంది రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక ఢిల్లీలోకి అనుమతించకుంటే ఢిల్లీ వెలుపల 6 నెలల వరకు కూడా నిరసనలు చేపడతామని రైతు నేతలైతే స్పష్టం చేశారు. ఇక అందుకోసం ఆహార పదార్థాలు, డీజిల్, వంట నూనె, ఇతర సామాగ్రి కూడా తమ వెంట తీసుకుని వచ్చారు. రెడ్డికా ఢిల్లీలో అయితే రైతులైతే హింసాత్మకంగా మారింది. అక్కడ నిరసన తెలియజేయడానికి అయితే వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకోవడం జరుగుతోంది. అక్కడ వాళ్ళని పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో టియర్ గ్యాస్ కూడా వదలడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైన్లో ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది అక్కడ? రైతులని ఎందుకు ఇలా పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రైతులు కూడా ఇదంతా కూడా మేము అక్కడికి చేరుకొని నిరసనలు చేస్తాము అనేసి అని చెప్తున్నారు. అలాగే బయట జైల్లోకి వెళ్ళనిస్తే ఓకే, లేదు అని అంటే బయటే నిరసనలు చేస్తాము అనేసి అని కూడా చెప్పడం జరుగుతోంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇదంతా? సో రైతులు తలపెట్టిన ఢిల్లీ చలో ర్యాలీ యాత్ర తీవ్ర ఉధృతి నెలకొంది. నిన్న దాదాపు 2500 మంది ట్రాక్టర్లపై ఢిల్లీ ముట్టడికి వచ్చారు. సో సింబు బార్డర్ దగ్గర హర్యానా పోలీసులు వాళ్ళు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులకు అటు రైతులకు తీవ్ర ఉధృత వాతావరణం నెలకొంది. ఆ సందర్భంగా రైతులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. సో వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు వాళ్ళపై బాష్పవాయువు ప్రయోగించారు. ఆ సందర్భంగా ట్రాక్టర్లతో లోపలికి ఢిల్లీ వైపు వచ్చే ప్రయత్నం చేసే సందర్భంగా వారిని నిలువరించే ప్రయత్నం పోలీసులు చేశారు. సో వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది పంటలకు కనీస మద్దతు ధర, భూసేకరణ సమయంలో భూమికి చెల్లించాల్సిన డబ్బులు పెంచాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, చనిపోయిన రైతు కుటుంబాలకు ఏదైతే మొన్న 2020 చేసిన దానికి వాళ్ళకి డబ్బులు, వాళ్ళ చనిపోయిన రైతులకు డబ్బులు ఇవ్వాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం అయితే చాలా డిమాండ్లతో వాళ్ళు రైతులు గతంలో 2020 నుంచి 2021 దాదాపు 1 సంవత్సరం పాటు వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేశారు. సో కాబట్టి దానికి కొనసాగింపు భాగంగానే ఈ చలో ఢిల్లీ కార్యక్రమం వాళ్ళు చేపట్టారు. సో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లపై భారీ ఎత్తున వాళ్ళు ఢిల్లీ బార్డర్కి వచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ సందర్భంగా పోలీసులు వాళ్ళ రాళ్ళు విసరడం, తర్వాత బారికేడ్లు విధ్వంసం, రైతన్నలకు బాష్పవాయు ప్రయోగం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో దాదాపు 100 మందికి పైగా రైతులు గాయపడ్డారు. చాలా మంది రైతులను అరెస్ట్ చేసిన తెలుస్తుంది. సో ఇంకా నిన్న రాత్రి వరకు ఈ కొనసాగింపు జరిగింది. సో ఈ రోజు వారు నైట్ హాల్ట్ చేశారు అక్కడి రైతులు. సో ఈ రోజు కూడా దాన్ని కొనసాగింపు చేస్తామంటూ రైతు నేతలు స్పష్టంగా చెప్పారు. సో మరోవైపు ఢిల్లీ శివార్లోని సింగు, చిల్లా, సిక్రీ, గాజీపూర్ బార్డర్ల పాయింట్ వద్ద గట్టి పటిష్టమైన బందోబస్తుగా ఏర్పాటు చేశారు. సో దీంతో పాటు పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో భాగంగా సో దేశవ్యాప్తంగా ఈ నెల 16న రైతు సంఘాలు పిలుపునిచ్చాయి బంద్కు. సో దీనికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు మద్దతు తెలపాలి, రైతు సంఘాలు కూడా మద్దతు తెలపాలంటూ వారిని ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ఇది ఈ రోజు కూడా కొనసాగిస్తామంటూ రైతు సంఘాల నాయకులు స్పష్టంగా చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది ఒక యుద్ధ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. మరోవైపు అయితే దీనిపైన తక్షణమే చర్చలు జరపాలంటూ రైతులతో ప్రభుత్వం చర్చ జరపాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ కిటాయా స్పష్టం చేశారు. ఉద్యమంపై కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదకంగా మారవచ్చు. సో అందులో భాగంగానే నెల 16వ తారీఖు బంద్కు పిలుపుని
చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ బంద్ లో పాల్గొనాలి. ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ బంద్ లో ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనిపైన రాకేష్ టికాయత్ కూడా మాట్లాడారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొన్ని హెచ్చరించారు ఆయన. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం సమస్య ఊరుకోమని, వాళ్ళు రైతు సంఘాలు భిన్నమైన సమస్యలతో పోరాటం చేస్తున్నాయి, వారికి మద్దతు ఖచ్చితంగా తెలుపుతాము. రైతుల మీద ఏదైతే ప్రస్తుతం అణచివేసే ధోరణి కొనసాగుతుందో అది మంచి పద్ధతి కాదు. రైతులను పిలిచి మాట్లాడాలి, చర్చలు జరపాలి. ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అవన్నీ డిమాండ్లు ఒప్పుకోవాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. మరోపక్క కేంద్రం మాత్రము మీరు ఏదైతే కోరికలు అడుగుతున్నారో అందులో కొన్నిటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది, కానీ వెంటనే దాన్ని చట్టం తీసుకురావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వచ్చే పార్లమెంటు సెషన్ లో దీనిపై చర్చలు జరపవచ్చు, కానీ ప్రస్తుతం అయితే ఉద్యమం ఏదైతే వీళ్ళు కొనసాగింపు చేస్తున్నారో దాన్ని ఆపేసి చర్చలకు రావాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అలాగే అశోక్, ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమైన డిమాండ్లను ఆమోదించకుండా నార్మల్గా ఉన్న వాటిని మాత్రమే ఆమోదించడం జరుగుతుంది అనేసి అని చెప్పి రైతులు కూడా అనడం జరుగుతోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? రైతులతో ఈ చలో ఢిల్లీ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మొన్న సోమవారం అర్ధరాత్రి వరకు రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా చర్చలు జరిపారు. అందులో కొన్ని అంశాలపై వీళ్ళు ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో వాటిని యాక్సెప్ట్ చేశారు. ఏదైతే చనిపోయే రైతులకు డబ్బులు, భూసేకరణ సమయంలో పెంచాల్సిన డబ్బులు, సో మిగతా కనీస మద్దతు ధరకు సంబంధించిన వాటి మీద కొన్ని స్పష్టమైన అయితే ఇచ్చారు, నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ వాటిని కార్యరూపాన్ని దాల్చాలి వెంటనే అంటూ వాళ్ళు రైతులు పదే డిమాండ్ చేస్తున్నారు. కానీ అది కార్యరూపాన్ని దాల్చాలంటే వాటిని పార్లమెంట్ చర్చ జరపాలి, వాటిపైన ఓటింగ్ ఉంటది, తర్వాత బిల్లు పాస్ చేయాల్సి ఉంటది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటే చాలా ఒక ప్రాసెస్ ఉంటది. సో గతంలో కూడా 2020-21 సంవత్సరంలో వాళ్ళు ఢిల్లీలో గాజీపూర్ బార్డర్, తిక్రీ బార్డర్ లా దాదాపు సంవత్సరం పాటు రైతులు ధర్నా చేశారు. ఆ సందర్భంగా దాదాపు ఒక 15-20 సార్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది, కానీ వాటి పైన ఎలాంటి ముందుకు జరగలేదు, అసంపూర్తిగానే ముగిశాయి. ఆ సందర్భంలో చట్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది, కానీ తర్వాత ప్రధానమంత్రి మోడీ దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, తర్వాత రైతులు ఉద్యమం ఆపడం జరిగింది. కానీ తర్వాత ఈ దాదాపు ఈ 2-3 సంవత్సరాల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ రైతుల ఏదైతే డిమాండ్ చేస్తున్నారో చట్టం తీసుకురావాలని, అది తీసుకురాకపోవడంతో మరోసారి ఉద్యమం చేసే సందర్భంలో భాగంగానే ఈ నిన్న ఏదైతే చలో ఢిల్లీ కార్యక్రమం మొదలుపెట్టారు. సో మరో పక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, చర్చలకు రాండి, చర్చల తర్వాత కొన్ని ప్రతిపాదనలకు మాత్రము అంగీకరించింది, కొన్నిటికి ఏదైతే కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇలాంటి వాటిని మాత్రం కేంద్రం అంగీకరించట్లేదు. సో కొన్నిటికి మద్దతు ధర పెంచే విషయాల్లో యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది, కానీ వాటిని చట్టం తీసుకొస్తే తప్ప అది కార్యరూపంలోకి రాదు. కాబట్టి ఆ చట్టం తీసుకురావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, కాబట్టి దానికి సమయం పడుతుంది. సో నెక్స్ట్ పార్లమెంటరీ సమయంలో దీన్ని తీసుకొస్తామంటూ మన కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ రైతులు మాత్రము ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి, అది ప్రధానమంత్రి స్థాయి లాంటి లీడర్ ఇస్తేనే మేము ఈ ఉద్యమం నుంచి బయటకు వస్తామంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ రోజు మాత్రము నిన్న నైట్ వాళ్ళ హల్టింగ్ అలానే కొనసాగింది. మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళు ఢిల్లీ వచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దాదాపు ఢిల్లీకి 220 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం వాళ్ళు రైతులు ఉన్నారు. సో ఢిల్లీ రావాలంటే ఇంకా చాలా బార్డర్స్ దాటాల్సి ఉంది. 4-5 అంచెల దూరంలో కూడా వాళ్ళు ప్రతి 100 కిలోమీటర్లు, ప్రతి 50 కిలోమీటర్లు పోలీసుల వలయం ఉంది. సో వాటిని దాటుకొని రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్, కాబట్టి వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మనకి చూడాలి ఈ రోజు నైట్ వాళ్ళని ఈ రోజు వస్తారా, లేకపోతే వాళ్ళతో చర్చలు జరిపి మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపించే అవకాశాలు ఉన్నాయా చూడాల్సింది. అలాగే అశోక్, ఇప్పుడు మనం చూసుకుంటే రైతులు వచ్చే క్రమంలో ఈ టియర్ గ్యాస్ అనేది పోలీసులు విడుదల చేయడం జరుగుతోంది. అయితే మరి దీన్ని పోలీసులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగానే వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే మరి ఇప్పుడు రైతులను ఆపడం ఇది ఎంతవరకు సమంజసం? పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి సహకారం అనేది కాదు సమస్య. వాళ్ళు ఢిల్లీకి వచ్చే ప్రయత్నంలో భాగంగా హర్యానాలో వాళ్ళని హర్యానా పోలీసులు ఆపారు. ఎందుకంటే అది సెక్యూరిటీ రీజన్ సంబంధించింది, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినది. సో కాబట్టి అలాంటి సందర్భంలో శాంతియుతంగా వచ్చి నిరసన తెలుపుకుంటే ఎవరు కానివ్వరు, కానీ వాళ్ళు వచ్చే విధానంలో తప్పులు ఉన్నాయి. వాళ్ళంతా వాళ్ళ వెంబడి పెద్ద కట్టు అవి వాళ్ళ వెంటనే రాళ్ళు కానీ ఇతర గతంలో చూసుకోవచ్చు, ఢిల్లీలో జరిగిన ఘటనలు
ట్రాక్టర్ ర్యాలీ చేసినప్పుడు వాళ్ళ వెంట తలార్లు అలాంటివి పట్టుకొచ్చారు. కాబట్టి అలాంటి ఏమైనా తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పోలీసులు ముందస్తులో భాగంగానే వాళ్ళు నిలువరించారు. సో వాళ్ళ ఎంత వేరైనా మారున ఆయుధాలు అలాంటివి ఏమైనా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. సో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా వాళ్ళు నిలువరించారు. హర్యానా పోలీసులు నిలువరించారు వాళ్ళని. సో తర్వాత దాదాపు పంజాబ్ నుంచి హర్యానాకు వస్తారు. వచ్చిన తర్వాత హర్యానాలో దాదాపు 250 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ హర్యానా నుంచి ఢిల్లీకి అయితే గురుగాం దగ్గర వాళ్ళు ఢిల్లీలో ఎంట్రీ అవుతారు. సో అంతకు ముందే వీళ్ళని దాదాపు 200 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళని ఆపేశారు. సో ఢిల్లీకి వచ్చే క్రమంలో కూడా ఢిల్లీ దగ్గర కూడా ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ చేశారు. ఢిల్లీలో 144 సెక్షన్ ఉంది. 4 రోజుల పాటు ఎలాంటి సభలు నిర్వహణలు గుంపులుగా తిరగడము, ఎలాంటి మారణాయుధాలు తీసుకుపోవడం కానీ సో ఇలా అన్ని ఒక హెచ్చరికలు జారీ చేసింది ఢిల్లీ పోలీసులు. కాబట్టి ఇది ఖచ్చితంగా శాంతి నెలకొల్పేందుకే పోలీసులు ఇది విధమైన కార్యక్రమం చేపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఢిల్లీలో జరిగిన సంఘటన తెలుసుకోవచ్చు. 2020-21లో అప్పట్లో ఢిల్లీ ముట్టడించారు. వాళ్ళు రెడ్ ఫోర్ట్ మీద ఎక్కి జెండా కూడా పాతారు. తర్వాత ఇండియా గేట్ కేవలం 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఇండియా గేట్ కు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా కొంతమంది రైతులు చనిపోయారు, బాష్పవాయు ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. సో ఇదంతా ఒక నేషనల్ ఇష్యూ అవుతుంది. కాబట్టి పోలీసులు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలు ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన సెక్యూరిటీ పర్పస్ విషయంలో ఆయా రాష్ట్ర పోలీసులు వీళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మొదటగా హర్యానా పోలీసులు వాళ్ళని నిలువరించారు. తర్వాత ఢిల్లీకి వస్తే క్రమంలో ఢిల్లీ పోలీసులు ఖచ్చితంగా నిలువరిస్తారు. సో ఇది ఒక పోలీసులు కాదు, మీద సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి, బిఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళని కూడా అందులో పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. Right. Thank you, Ashok. Thanks for the details. Our scientist M.S. Swaminathan announced the cost of cultivation for 50% must be given to the farmers. But during the 2019 election, 1 kilo of paddy is 18 rupees. Modi promised to give 54 rupees, but so far he gave only 20 rupees. Like that, in 2019, per ton sugarcane is 2,700. He promised to give 8,100, but he has given only 3,000 now. This is a pathetic condition of the farmers, so the farmers are fighting in Delhi. But police are not allowing to go to Delhi. In democracy country, we have the right. The bank employees, the government employees, the agitating, they are allowed to agitate it. But they think that the farmers are slaves of India. So that's the reason they are not allowing to go to the Delhi. So for that reason, by conducting the Delhi police, the central government, we are agitating here. Already the central government has not given the proper rights for us. So that's the reason they have removed our shirt, they have removed our dhoti. Now we are with the langod. Now the Modi Sarkar is trying to remove our langod also. So that's the reason we are fighting. Our farmers are in the tower for the first 1 hour. At any time they can be fallen from here. They can die. So this is the duty of the police and the duty of the fire service to go and save them. But police are not going there. They are sitting here also only. So that's the reason we are sitting here, we are agitating. If the government will not give the 2-time profitable price for agriculture product, coming parliament election, the Modi will contest in any constituency. From Tamil Nadu, 111 farmers go to that constituency.